చేస్తే వారి ప్రాణాన్ని వారే రక్షించుకున్న వారు అవుతారు. 80% మంది 80% ఎవ్రీ పాసింగ్ మినిట్తోని 7 to 8% సర్వైవల్ ఛాన్స్ డిక్రీజ్ అవుతూ వస్తుంది. సో గుండె ఆగిన ఫస్ట్ కుప్పకూలిన 5-6 నిమిషాల్లో ఇది వాడితే 80% ఆఫ్ ద టైం ఫస్ట్ షాక్తోనే లైఫ్ సేవ్ చేస్తుంది. మీరు పెద్దగా చేయాల్సింది ఏమీ ఉండదు. మెషిన్ ఆన్ చేస్తే మెషినే చెప్తుంది. ఇందాక చూస్తారు కదా మీరు డెమాన్స్ట్రేషన్. ఆన్ చేసి ఈ ప్యాడ్స్ అటాచ్ చేయాలి. ఈ ప్యాడ్స్ ఎక్కడ అటాచ్ చేయాలో డెమాన్స్ట్రేషన్లోనూ దాని మీదే ఉంటుంది. తర్వాత హార్ట్ రిథమ్ అనలైజ్ చేస్తుంది. తర్వాత ఒకవేళ షాక్ ఇవ్వాల్సి వస్తే మెషిన్ ప్రెస్ ద ఆరెంజ్ బటన్ ఉంటుంది. అప్పుడు ఆరెంజ్ బటన్ ప్రెస్ చేస్తే షాక్ డెలివర్ అవుతుంది. షాక్ డెలివర్ అయ్యి మళ్ళీ పల్స్ వచ్చేస్తుంది, హార్ట్ బీట్ వచ్చేస్తుంది, మళ్ళీ బ్రతకొచ్చు. సో దీని అవేర్నెస్ మన ఇండియాలో చాలా క్రియేట్ చేయాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. ఇప్పుడు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉంది. ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉంది. మేమే స్టార్ట్ చేశాము. ప్రముఖమైన ప్లేసెస్లో ఈ ఏడీని ఉంచుకోవడము చాలా ఉత్తమము. చాలామంది గుండె కుప్పగూలిపోయినప్పుడు ఎవరు పట్టించుకోరు. అంబులెన్స్ పిలుస్తారు. అంబులెన్స్ రావడానికి హైదరాబాద్ ట్రాఫిక్లో 2 hours పడుతుంది. అంతలోగా ప్రాణాలను రక్షించాలంటే సిపిఆర్ ఏడీ చేయాలి. సిపిఆర్ చేస్తూ ఏడీ చేస్తే 80% సర్వైవల్ ఛాన్స్ ఉంటుంది. విత్ ఎవ్రీ పాసింగ్ మినిట్ 7 to 8% సర్వైవల్ ఛాన్స్ డిక్రీజ్ అవుతూ వస్తుంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే